ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు తిరిగి తెచ్చుకోగా ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులను సమస్యలతో స్వాగతించాయి. జిల్లాలో వీచిన గాలివాన బీభత్సం సృష్టించి భారీ ఆస్తి నష్టం కలిగించింది. కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ నిజామాబాద్ జిల్లా నేతలను నిరాశపరిచింది. బోధనలో మహిళ 10 లక్షలతో పారిపోగా పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అనుమానాస్పదంగా మరణించిన రైల్వే గేట్ మ్యాన్ విగత జీవిగా మారాడు. రాజాంపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 కుటుంబాల్లో విషాదం నింపింది. కామారెడ్డిలో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులను ప్రజలు దేహశుద్ధి చేశారు. అక్రమ సంబంధం నేపంతో ఓ ప్రభుత్వ ఉద్యోగిని దారుణంగా హత్య చేశారు. ఈ అంశాలపై మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి రాజు అందిస్తారు. వెల్కమ్ టు మహా న్యూస్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గత వారం రోజులుగా జరిగిన ముఖ్యాంశాలను ఒకసారి పరిశీలించినట్టయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పాఠశాలలు అయితే ప్రారంభమయ్యాయి. వేసవి సెలవుల తర్వాత విద్యార్థులంతా కూడా పాఠశాలలకు వెళ్తున్నారు. ప్రధానంగా నిజామాబాద్ జిల్లా అటు కామారెడ్డి జిల్లా 2 జిల్లాలకు సంబంధించి ప్రభుత్వ పాఠశాలలు ఇటు 2328 పాఠశాలలు ఉన్నాయి. అందులో 1258 పాఠశాలలు నిజామాబాద్లో, 1076 పాఠశాలలు కామారెడ్డిలో ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికి కూడా ప్రభుత్వ పాఠశాలలకు కొన్ని పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు రాకుండానే ఈ విద్యా సంవత్సరం అయితే స్టార్ట్ అయ్యింది. అంతేకాకుండా చాలా రోజుల తర్వాత వేసవి సెలవుల తర్వాత స్కూల్ పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు సమస్యలు అయితే స్వాగతం పలికాయి. కొన్ని పాఠశాలల్లో టాయిలెట్స్ లేక ఇబ్బంది పడ్డారు. ఈ సెలవుల్లో వర్షాల కారణంగా చాలా పాఠశాలల్లో డ్యామేజ్ అయ్యాయి, రేకుల షెడ్లు ఎగిరిపోయాయి, అలాగే కొన్ని డోర్లు కూడా వెళ్ళిపోయాయి. అయితే ఈ సమస్యలన్నీ సాల్వ్ చేయకుండానే పాఠశాలలు ప్రారంభం కావడంతో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వాటిని పరిష్కరించాలని చెప్పి, మౌలిక వసతులు కల్పించాలని చెప్పి వారు కోరుతున్నారు. ఇక దానికి సంబంధించి సమస్యలను ప్రభుత్వ అధికారుల దృష్టికి, కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ సాల్వ్ అవ్వట్లేదని చెప్పి టీచర్లు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అలాగే టీచర్ల కొరత కూడా చాలా ఎక్కువగా ఉంది, స్కావెంజర్ల కొరత కూడా ఎక్కువగా ఉందని చెప్పి ఉపాధ్యాయులు అయితే తెలియజేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో వర్షం అయితే బీభత్సం సృష్టించింది. 2 రోజులుగా కురిసిన వర్షాల కారణంగా అపార నష్టం, ఆస్తి నష్టం వాటిల్లింది. చాలా ఏళ్ల నాటి చెట్లు నేల కొరిగాయి. బాసర రహదారిపై భారీ వృక్షం విరిగిపడింది. ఆ సమయంలో అక్కడ వాహనాలు ఏమి వెళ్ళకపోవడంతో ప్రమాదం తప్పింది. అలాగే నిజామాబాద్ నగరంలోని రైల్వే స్టేషన్ వద్ద 100 సంవత్సరాల నాటి వేప చెట్టు ఒకటి రైల్వే ట్రాక్ పైన పడిపోయింది. ఆ సమయంలో ట్రైన్లు రాకపోవడంతో ప్రమాదం తప్పింది. ఏదేమైనప్పటికీ 2 రోజులుగా కురిసిన వర్షం మాత్రం బీభత్సం సృష్టించింది. వినాయక్ నగర్లో ప్రధానంగా ఈ విద్యుత్ పోల్లు విరిగిపడ్డాయి. ఒక వాహనం పైన చెట్టు కూలి పడిపోయింది. ఇలా జిల్లా వ్యాప్తంగా కూడా, అటు కామారెడ్డి జిల్లా ఇటు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ ఆస్తి నష్టం సంభవించింది. కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు అన్యాయం జరిగింది. ఎందుకంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మంత్రి లేడు, ఇన్ఛార్జ్ పాలనలో కొనసాగింది. ఇప్పటికి కూడా విస్తరణలో భాగంగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి చోటు లభిస్తుందని చెప్పి అందరూ భావించారు. కాకపోతే నిజామాబాద్ జిల్లాకు మంత్రివర్గ విస్తరణలో చోటు దొక్కకపోవడం వల్ల ఇక్కడ కార్యకర్తలంతా కూడా, కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా నిరాశలో ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇంత సీనియర్ నాయకుడికి కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించకపోవడం అట్లా వారంతా గుసగా ఉన్నారు. అయితే ఇందుకోసం వాళ్ళంతా ఏదైతే బోధన్ పట్టణంలో నిరసన చేపట్టారు. సుదర్శన్ రెడ్డికి సముచిత న్యాయం కల్పించకపోతే వాటర్ ట్యాంక్ ఎక్కి దూకేస్తామంటూ నిరసన కార్యక్రమం చేపట్టారు. అది త్వరలో ఏదైతే బోధన్ నియోజకవర్గం నుంచి భారీ కార్ల ర్యాలీ నిర్వహించి హైదరాబాద్లో నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఇక కొందరు ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం పదవులు ఏదైతే ఉన్నాయో జెడ్పీటీసీ, జెడ్పీటీసీలు, కొందరు కాంగ్రెస్ పదవులు ఉన్న వాళ్ళంతా కూడా రాజీనామాలు సమర్పించారు. మహేష్ కుమార్ గౌడ్కు వారి రాజీనామా పత్రాలను సమర్పించారు. ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి సముచిత న్యాయం తనకు స్థానం కల్పించాలని చెప్పి బోధన్ నియోజకవర్గ ప్రజలైతే కోరుతున్నారు. బోధన్ పట్టణంలో ఒక యువతి ఆర్థిక నేరానికి పాల్పడింది. సుమారు 10 లక్షల రూపాయల లూటీ చేసింది. బోధన్ పట్టణం నాగన్పల్లికి చెందిన శ్రీనివాస్ దంపతులకు ఏటీఎంలో తను ఒక అనాథగా పరిచయం చేసుకొని తన అకౌంట్లో 10 లక్షల రూపాయలు ఉన్నాయని, తన వద్ద ఫోన్ లేదని మాయమాటలు చెప్పింది. చివరకు ఆ దంపతుల ఇంటికి వెళ్ళి వారి ఫోన్ తీసుకొని ఆ ఫోన్లో నుంచి 10 లక్షల రూపాయలను మాయం చేసింది. చివరకు శ్రీనివాస్ దంపతులు ఎవరైతే మోసం చేసిందో ప్రత్యూషను గుర్తించారు. చివరకు వారు ఎంక్వైరీ చేశారు. తాను ఇప్పటికే ఇలాంటి మోసాలకు
ఆర్థిక మోసాలకు పాల్పడినట్టుగా పోలీసులు అయితే గుర్తించారు. తన పైన కేసు నమోదు చేశారు. పోలీసులు ఒకటే చెప్తున్నారు, ఎవరు కూడా ఈ ఓటీపీలు కానీ ఏటీఎంలు కానీ ఇతరులకు ఎవరికి ఇవ్వకండి అని చెప్తున్నారు. ఈ ఆర్థిక మోసగాళ్ళు ప్రధానంగా అమాయకులని మోసం చేస్తున్నారు కాబట్టి ఈ ఏటీఎంల విషయంలో అలాగే ఓటీపీల విషయంలో ఎవరికి చెప్పొద్దని చెప్పి పోలీసులు అయితే కోరుతున్నారు. డ్యూటీలో ఉన్న ఒక గేట్ వేసే లైన్మెన్ రైల్వే ట్రాక్ వద్ద తను ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం రోజు విధుల్లో చేరి అర్ధరాత్రి తను ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అక్కడికి వచ్చిన ఒక ట్రైన్ లోకో పైలట్ తనకు సిగ్నల్ కోసం ఎంత చెప్పినప్పటికీ తను స్పందించకపోవడంతో తానే వెళ్ళి చూడడంతో ఆ లోకో పైలట్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన అయితే చోటు చేసుకుంది. ఇది బోధన్ నియోజకవర్గంలో మహంతము రైల్వే లైన్ ఏదైతే ఉందో మహంతం వద్ద అక్కడ జరిగింది. బీహార్ రాష్ట్రానికి చెందిన విజయేందర్ తను శనివారం డ్యూటీలోకి వచ్చి అక్కడే ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయాన్నే విగత జీవిగా మారాడు. ఆ సమయంలో ట్రైన్లేవి రాకపోవడంతో పెను ప్రమాదం అయితే తప్పింది. రైల్వే గేట్ వేయకుండానే ట్రైన్ మూవ్ అయితే అక్కడ ప్రమాదం జరిగి ఉండేదని చెప్పి స్థానికులు అయితే తెలియజేస్తున్నారు. ఆ స్థానిక రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే ప్రారంభించారు. కామారెడ్డి జిల్లా రాజంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రాజంపేటకు చెందిన తాత మనవడు రాములు శ్రేయాంశ్ వీళ్ళిద్దరు కూడా ఆసుపత్రికి అని వెళ్ళిన వీరు ఆ రాజంపేట మూల మలుపు వద్ద వేగంగా వచ్చిన బస్సు వారిని ఢీకొట్టింది. వీరిద్దరు కూడా బస్సు ముందు చక్రాల్లో నలిగి దారుణంగా చనిపోయారు. ఈ విషయం రాజంపేటలో విషాదం అయితే నింపిందని చెప్పొచ్చు. ఆసుపత్రికి వెళ్తున్న వీళ్ళిద్దరిని కూడా మృత్యువు బస్సు రూపంలో కబలించింది. వీడి కుటుంబ సభ్యులను స్థానిక ఎమ్మెల్యే పరామర్శించారు, వారికి ఆర్థిక సహాయం చేశారు. ఏదేమైనప్పటికీ ఇద్దరు కూడా ఇలా మృతి చెందడం గ్రామంలో విషాద ఛాయలైతే నింపింది. కామారెడ్డి జిల్లాలో గత కొన్ని రోజులుగా బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులకు దేహశుద్ధి చేశారు. కామారెడ్డి పట్టణంలోని పంచముఖి కాలనీలో పార్క్ చేసిన 2-వీలర్ వాహనాన్ని చోరీకి యత్నిస్తున్న దొంగలను పట్టుకున్నారు. వారిని విద్యుత్ పోల్కు కట్టేసి మరీ చితక బాదారు. చివరకు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడి చేరుకున్న పోలీసులు వారిపై కేసు కూడా నమోదు చేశారు. గత కొన్ని రోజులుగా కామారెడ్డి జిల్లాలో బైకులు మాయమవుతున్నాయి. అయితే ఆ బైకులని స్పేర్ పార్ట్స్గా మార్చి వీళ్ళు అమ్ముతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఈ దొంగతనానికి గురైన బైకులు దొరకకపోవడం ఈ మిస్టరీగా మారింది. ఈ కామారెడ్డి పోలీసులు వారిని తమదైన శైలిలో ఎంక్వైరీ చేసి వారి వద్ద నుంచి 2-వీలర్ వాహనాలను స్వాధీనపరుచుకున్నారు. అక్రమ సంబంధాలు దారుణ హత్యలకు దారితీస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలో గ్రామ పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్న కృష్ణ తన అక్రమ సంబంధం కారణంగా కొందరు వ్యక్తులు తనను దారుణంగా హత్య చేసి చెరువులో పడేశారు. చివరకు అతను చెరువులో 3 రోజుల తర్వాత శవమై తేలాడు. చివరకు వాళ్ళు కుటుంబ సభ్యులు పోలీసు కేసు కూడా పెట్టారు. మొదట పోలీసులు అయితే మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కృష్ణ డెడ్ బాడీ దొరికిన తర్వాత ఎంక్వైరీ జరపగా ఈ అక్రమ సంబంధం కారణంగానే ఆ పంచాయతీ సెక్రటరీని దారుణంగా హత్య చేసినట్టుగా అయితే పోలీసులు అయితే గుర్తించారు. ఇలా అక్రమ సంబంధాల కారణంగా దారుణ హత్యలు జరుగుతున్నాయి అని పోలీసులు అయితే తెలియజేశారు. చివరకు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎవరైతే హత్య చేశారో వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి కుటుంబ సభ్యులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇవి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గత వారం రోజులుగా జరిగిన ముఖ్యాంశాలు.